హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ నెల నవంబర్ మంత్ లో వరుసగా 22nd వరకు సెల్లింగ్ చేస్తానే వస్తున్న ఎఫ్ఐలు సడన్ గా నిన్న అనగా 25th బయింగ్ చేశారండి. అది కూడా హ్యూజ్ అమౌంట్ తో 9,947 crores బయింగ్ జరిపారు. దీంతో ఒక్కసారిగా నెగిటివ్ ట్రెండ్ కాస్త యూటర్న్ తీసుకున్నట్లు అనిపించింది. అగైన్ టుడే 26th of November 2024 కూడా 1,157 crores కొనుగోలు జరిపారు. ఇటు మహారాష్ట్ర ఎలక్షన్స్ బీజేపీకి ఫేవర్ అవడంతో మార్కెట్ దీన్ని పాజిటివ్ గా తీసుకున్నట్లయింది. ఎఫ్ఐఎస్ కి ఫేవరెట్ అయినవి అవి కూడా 100 రూపీస్ లోపు ట్రేడ్ అవుతున్న 5 స్టాక్స్ ని మన టీము రీసెర్చ్ లోకి తీసుకొచ్చారు. ఆ యొక్క స్టాక్స్ ఫండమెంటల్ డేటా కార్డు ఒకసారి చూద్దాం. ఫస్ట్ కంపెనీ స్పైస్ జెట్ అండి. ఎయిర్లైన్ సెక్టార్ కి మనందరూ తెలిసిందే. కరెంట్ మార్కెట్ లో 58 రూపీస్ 50 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇయర్ హై చూస్తే 79 రూపీస్ 90 పైసా, ఇయర్ లో చూస్తే 42. మార్కెట్ క్యాపిటలైజేషన్ 7,503 crore, బుక్ వాల్యూ -33. గుర్తుపెట్టుకోండి. ఈపీఎస్ ఆల్సో -7.30. ఎఫ్ఐఎస్ దగ్గర 22.9% వాటా ఉంది. ప్రమోటర్ దగ్గర 29.1%, పబ్లిక్ దగ్గర 39.6%. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అగైన్ -13%. ఐవి 0. ఎంటర్ప్రైజెస్ వాల్యూ 12,681 crore ఉందండి. 1 month లో ఈ స్టాక్ 2.41% పెరిగింది. నెక్స్ట్ కంపెనీ విపుల్ లిమిటెడ్ అండి. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీ. కరెంట్ మార్కెట్ లో 27 రూపీస్ 50 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇయర్ హై లో చూస్తే 53 and 15. మార్కెట్ క్యాప్ 382 crore. ఎంటర్ప్రైజెస్ వాల్యూ 475 crore. బుక్ వాల్యూ 28.9. ఈపీఎస్ 22.4. ఎఫ్ఐఎస్ దగ్గర 7.23% హోల్డ్ చేస్తున్నారు. జూన్ 2024 కి 1.87% ఉంటే సెప్టెంబర్ 24 కి 7.23% పెరిగింది. ప్రమోటర్ దగ్గర 31%, పబ్లిక్ దగ్గర 61.2%, డిఐఎస్ దగ్గర 0.52% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 45.6, ఐవి 88.4 ఉంది. 52 వీక్స్ హై నుండి 48% డౌన్ అయింది. 1 month లో 5.4% స్టాక్ తగ్గింది. అవర్ నెక్స్ట్ కంపెనీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండి. మనందరూ తెలిసిందే బ్యాంకింగ్ సెక్టర్ ది. అక్టోబర్ 24 కి ప్రమోటర్ దగ్గర 0 రికార్డ్ అయి ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గర 27.3%, డిఐఎస్ దగ్గర 16.19%, ఇండియన్ గవర్నమెంట్ దగ్గర 9.17%, పబ్లిక్ దగ్గర 47.35% హోల్డింగ్ కలిగి ఉన్నారు. కరెంట్ మార్కెట్ లో 65.20 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇయర్ హై లో చూస్తే 92.4, 59.2. బుక్ వాల్యూ 45.6, ఈపీఎస్ 3.26, డివిడెండ్ ఈల్డ్ 0 ఉందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 35.8%, ఐవి 85 రూపీస్ ఉంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 47,661 crore. ఎంటర్ప్రైజ్ వాల్యూ 2,86,666 crores ఉంది. 1 month లో 3.13% తగ్గి ఉంది. నెక్స్ట్ స్టాక్ సుజలాన్ అండి. మనందరూ తెలిసిందే ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ సెక్టర్ చెందింది. సింపుల్ గా చెప్పాలంటే రెన్యూబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అని చెప్పుకోవచ్చు. కరెంట్ మార్కెట్ లో 63 రూపీస్ ట్రేడ్ అవుతుంది. ఇయర్ హై లో చూస్తే 86 and 33.8. ఎఫ్ఐఎస్ దగ్గర 23.7% వాటా ఉంది. ప్రమోటర్ దగ్గర 13.2, పబ్లిక్ దగ్గర 54%, డిఐఎస్ దగ్గర 9.02% ఉంది. బుక్ వాల్యూ 3.32, ఈపీఎస్ 0.71, డివిడెండ్ ఈల్డ్ 0. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 16.1, ఐవి ఇంట్రెన్సిక్ వాల్యూ 5.76. 1 month లో 10% తగ్గింది. అండ్ టుడేస్ అవర్ లాస్ట్ కంపెనీ స్టాండర్డ్ ఇండస్ట్రీస్ అండి. సో ఓల్డ్ 1892 కంపెనీ. బిజినెస్ ఆఫ్ ప్రాపర్టీ డివిజన్ అండ్ ట్రేడింగ్ ఇన్ టెక్స్టైల్స్ అండ్ కెమికల్స్ అండి. ఎఫ్ఐఎస్ దగ్గర 38.9% వాటా ఉంది. ప్రమోటర్ దగ్గర 20.3, పబ్లిక్ దగ్గర 36.8, డిఐఎస్ 4.04% వాటా కలిగి ఉన్నారు. కరెంట్ మార్కెట్ లో 25 రూపీస్ 50 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇయర్ హై లో చూస్తే 39 రూపీస్ 20. బుక్ వాల్యూ 20 రూపీస్ 10 పైసా, ఈపీఎస్ 61 పైసా, డివిడెండ్ ఈల్డ్ 4.11%. ఇది గుర్తుపెట్టుకోండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మాత్రం -49.3%, ఐవి 57.1, మార్కెట్ క్యాపిటలైజేషన్ 164 crore, ఎంటర్ప్రైజెస్ వాల్యూ 177 crore. ఇవి ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ చేసిన పర్టికులర్ గా బిలో 100 లోపు ఉన్న క్వాలిటీ అనిపించిన ఫ్యూ స్టాక్స్ అండి. ఇప్పుడు ఎఫ్ఐఎస్ అగైన్ బయింగ్ లోకి వస్తున్నారు కదా. సో ఎఫ్ఐఎల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్స్ మీద ఫోకస్ చేసి మన రిస్క్ ప్రొఫైలింగ్ కి అనుగుణంగా రీసెర్చ్ చేసుకుని ఎక్స్పర్ట్స్ యొక్క అడ్వైస్ తో ప్లాన్ చేసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.